హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ రాక్స్ బుజ్జి వ్లాగ్స్. మరొక అందమైన వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ప్రతి ఒక్కళ్ళకి నచ్చే అందమైన చోటండి. ఆహ్లాదంగా అనిపిస్తుంది, మనసుకి ఎంతో మనోహరంగా అనిపించే చోటండి. పిల్లలైనా పెద్దలైనా చక్కగా అందరూ కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసే ప్లేస్. ఏంటి ఈ ప్లేస్, ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీతో వీడియోలో షేర్ చేసేస్తాను. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు అందరికీ బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చక్కని వీడియో, అంత మంచి ప్రదేశం. ఇది అంతర్వేది బీచ్ అండి. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం అండి ఇది. అంతర్వేది ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే చాలామంది ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు. అత్యంత పవిత్రమైన వశిష్ఠ గోదావరి నది సముద్రంలో కలుస్తుందండి ఈ చోట్లో. బే ఆఫ్ బెంగాల్ అన్నమాట సముద్రం. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసేస్తాను. అంతర్వేది చేరుకోవడం చాలా సులువండి. మీరు రైల్లో వెళ్ళాలనుకుంటే కనుక దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నర్సాపురం అండి. 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతర్వేది నర్సాపురం నుంచి. ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే కనుక దగ్గరలోని ఎయిర్పోర్ట్ రాజమండ్రి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. రాజమండ్రి నుంచి ఇక్కడ చేరుకోవడానికి అంతర్వేదికి. అంతర్వేదిలో మరొక ఫేమస్ థింగ్ కూడా ఉందండి. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. అది కూడా చాలా చాలా ఫేమస్ అండి. ఈ వీడియోలో అయితే నేను టెంపుల్ చూపించడం లేదు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అంతర్వేది బీచ్, మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్, అరుణాచల్ గట్టు అవన్నీ చూపిస్తున్నాను. సో ఇక్కడ బీచ్కి చేరుకున్న తర్వాత మీరు బోటింగ్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. మేము తీసుకున్న బోటింగ్ సర్వీస్ శ్రీ వశిష్ఠ విహారయాత్ర. ఆయన మాటల్లోనే ఈ ప్లేస్ గురించి చెప్తున్నారు, మీరు కూడా వినండి. యాత్రికులందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. ఇక్కడ అంతర్వేది టూరిజం బోర్డ్స్ నడుపుతున్నాం. ఇదంతా అంతర్వేది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చే భక్తులందరూ కూడా అంతర్వేదిలో అరుణాచల్ గట్టు అని చెప్పి నదీ సముద్రం కలిసే చోటు ఉంది. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించి వెళ్తారు. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన ఏరియా. ఈ అరుణాచల్ గట్టుకి వెళ్ళి రావడానికి బోట్పై ప్రయాణం ఉంది. బోట్లో ఒక 40 నిమిషాలు పడుతుంది వెళ్ళి రావడానికి. అలాగే ఇక్కడ మడడవులు కూడా చూపిస్తూ ఉంటాము అడిగిన వాళ్ళకి. అడవి లోపలికి కెనాల్స్ మధ్య నుంచి బోట్ వెళ్తుంది అడవి నుంచి. అదంతా గ్రీనరీగా ఉండి బోట్ వెళ్ళే స్పేస్ మాత్రమే ఉంటుంది అందులో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. దానికి 1 అవర్ పడుతుంది అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి. థ్యాంక్ యూ. అందరూ కూడా సహకరించండి. అందరూ కూడా వచ్చి దీన్ని ఎంజాయ్ చేయండి. అన్నాచెల్లెల గట్టు చాలా ఫేమస్ అండి. సముద్రాన్ని అన్నగా, గోదావరిని చెల్లిగా విశ్వసిస్తారు. సముద్రంలో వశిష్ఠ నది కలిసే చోటునే అన్నాచెల్లెల గట్టు అంటారు. సో ఇది అంతర్వేది బీచ్లో మీరు చూడొచ్చు. ఇక్కడ అదే ప్రత్యేకత అండి. ఒకే చోట మీరు 2 రకాల నీటిని చూడగలుగుతారు. ఇలా బోటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఒక లైన్, అక్కడ ఏంటంటే ఇక్కడ సముద్రం ఒక వైపు అండ్ ఒకవైపు నది అనమాట. గోదావరి నది ఇక్కడే ఆ సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో దీనికి బోటింగ్లో వెళ్ళొచ్చు మనము. ఇందాక ఆయన చెప్పారు కదా బోటింగ్ సర్వీస్ ఇచ్చే ఆయన. ఇక్కడికి వెళ్ళటానికి ఒక 40 నిమిషాలు, వెళ్ళి రావడానికి ఒక 40 నిమిషాలు అయితే టైం పడుతుంది. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలా గోదావరి అలల మీద అలా వెళ్తూ అక్కడ అందాలని చూడాలంటే అదొక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో ఇక్కడ సముద్రం వైపు ఉన్న వాటర్ ఏమో ఇసుక, మట్టితో అలా కనిపిస్తుంది. వశిష్ఠ నది వైపు నీరు తేటగా, స్వచ్ఛంగా చాలా బాగుంటుందండి చూడటానికి. అలా బోట్లో గోదావరి నలలు, గట్టు పక్కన కొబ్బరి చెట్లతో మనల్ని మనం ఆ ప్రకృతి అందాలలో మైమర్చిపోతాము. సముద్ర అందాలు, గోదావరి అందాల్లో అసలు మాటలు అయితే వర్ణించలేమండి, అంత బాగుంటుంది. సో ఇందాక ఆయన చెప్పినట్టుగా బోటింగ్ సర్వీసెస్లో మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్, మాడెడ అడవులు అని చెప్పారు కదా, ఆ అడవుల్లో కూడా ఇలా బోట్ని తీసుకెళ్తారు. ఓన్లీ బోట్ పట్టే అంత ప్రాంతమే, అంత స్పేసే ఉంటుందండి. సో అలా చుట్టూ చెట్లతో మధ్యలో బోటింగ్ వెళ్తూ ఆ ఫారెస్ట్ని అలా ఎంజాయ్ చేయొచ్చు. గ్రీనరీ, లాట్ ఆఫ్ గ్రీనరీ అండి చుట్టూరు, మధ్యలో నీటిలో. ఇది ఒక 1 అవర్ ట్రావెల్ పడుతుందండి. సో ప్రైజెస్, డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ట్రావెల్స్ వాళ్ళ విజయ్ గారి ఫోన్ నెంబర్ అయితే నేను మీకు ఆల్రెడీ ఇచ్చాను. సో మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ బోటింగ్ సర్వీస్ తీసుకోవాలంటే విజయ్ గారికి కాంటాక్ట్ చేసి తప్పకుండా సంప్రదించి బోటింగ్లో వెళ్ళండి.
మీరందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో అక్కడ కోనసీమ అందాలు చూడాలి అంటే తప్పకుండా మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో అంతర్వేది కూడా ఉంది. సో అంతర్వేదికి దగ్గరలో దిండి రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. ఆంధ్రాలో ఉన్న కేరళగా ఎంతో ప్రసిద్ధి చెందిందండి దిండి రిసార్ట్స్ అనేది. గాడ్స్ ఓన్స్ విలేజ్గా పిలువబడే దిండి రిసార్ట్స్ కూడా చాలా అందంగా ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ ప్రకృతి ప్రేమికులకి మైమర్చిపోయి ప్రకృతి ఒడిలో మనల్ని మనోహరంగా ఉయ్యాలలు ఊగిస్తాయండి. ఈ చోటు అంత బాగుంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వీడియో అన్నీ చెక్ చేయండి. కోనసీమలో చూడచక్క ప్రదేశాలు చాలా ఉన్నాయండి. నేను వీలైనంత వరకు వీడియోస్ అన్నీ కవర్ చేస్తూ నేను మీ ఛానల్లో పెడుతూ ఉంటాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.